ఈనాటి కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి అందరి పోరాట ఫలితమే తెలంగాణ ఎట్లొచ్చిందో అందరి త్యాగాల ఫలితమే ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించింది. ఇవాళ ఆ మహనీయుని మరి ఎందుకు వచ్చేస్తాం? ఎక్కడ రక్తపాతం చెందకుండా ప్రాణత్యాగాలు లేకుండా నా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి అని చెప్పిన పాపం పోలీసు వాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేసి నాకు కూడా కానీ యూత్ అసోసియేషన్ వాళ్ళకు కూడా శివారెడ్డి గారితో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. నేను చెప్పిన 80% ఇక్కడికి వచ్చుడే, నేను ఇది ఇనాగ్రేషన్ చేసుడు. ఎందుకంటే అందరు కాంప్లైంట్లు ఇచ్చిండ్రు, అది ఇచ్చిండ్రు, ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు కూడా మరి ఏ పార్టీలు ఉన్నా ఏమున్నా ఎలక్షన్ల వరకే 15 రోజుల వరకే పార్టీలు ఉంటాయి తప్ప వీళ్ళమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మనందరూ కూడా ఏ ఆపద వచ్చినా ఏదో వచ్చినా కష్టసుఖం వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఉప్పలకు సహకరిస్తూ మనం ముందు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కాలం కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి గ్రామ పెద్దలు మొదటి నుంచి కూడా మరి దీన్ని కాపాడుతూ ముందు పోతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై భారత్. గొప్ప చరిత్ర కలిగిన యువజన సంఘం ఈ ఉప్పలకే ఒక గొప్ప చరిత్ర. ఉప్పల్లో పార్టీలు వేరుగైనా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి సంస్కారం ఉన్న సంస్కృతం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు లక్ష్మారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు నాయకులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజానికానికి. థ్యాంక్ యూ.